హల్లెలూయా. ఈ దినపు వాక్య ధ్యానానికి ఏర్పాటు చేయబడిన మూలవాక్యాన్ని చదువుకుందాం. ఆ వాక్యము యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని, ఆత్మ సంబంధంగా ఉండాలని ఈ దినమంతా ఎటువంటి అయోమయాలు, ఎటువంటి అల్లరులు లేకుండా, ఎటువంటి అనర్థాలు రాకుండా ఈ దినమంతా అద్భుతంగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. ఈ దినాల్లో అక్కడక్కడ పలకరించేవాళ్ళు, వాట్సాప్లోంచి పలకరించేవాళ్ళు గుడ్ మార్నింగ్ అని కూడా చెప్పే సమయం లేక, గుడ్ మార్నింగ్ అని టైప్ చేయలేక సింపుల్గా జిఎం అంటున్నారు. ఏది జిఎం ఏంటి? గుడ్ మార్నింగ్ అంటే జిఎం షార్ట్ ఫామ్. అది కూడా పంపించకపోతే ఏమి? ఈ 2 అక్షరాలు పంపించకపోతే ఏమి? ఏదో పంపించామని ఫార్మాలిటీ కోసం చేస్తున్నట్టుగా ఉన్నారు. జిఎం, జిఈ, జిఎన్. కొన్ని దినాల క్రితం ఎవరో ఒకరు హ్యాండ్ అని పెట్టారు, జిఎం తర్వాత హ్యాండ్. జిఎం ఏంటి? హ్యాండ్ ఏంటి? హెచ్ఏఎండి హ్యాండ్ అని పెట్టారు. ఏంటి హ్యాండ్? లెగ్గులు ఏంటి ఉదయాన్నే అని ఆలోచిస్తే హ్యాండ్ అంటే ఏంటి అంటే హ్యావ్ ఏ నైస్ డే అంట. చూడండి, మనిషి ఎంత టెక్నాలజీని ఎంత చక్కగా వినియోగించుకుంటున్నాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఏదేమైనప్పటికీ టెక్నాలజీ మనకు శాపంగా మారడానికి వీల్లేదు. మన యూత్కి ఇది శాపంగా మారడానికి వీల్లేదు. వాళ్ళ యొక్క గ్రోత్ని ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెస్ట్రాయ్ చేయడానికి వీల్లేదు. మనం పెద్దవాళ్ళం అయిపోయాం, కానీ మన బిడ్డలు దే ఆర్ అవర్ ఫ్యూచర్. దే ఆర్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చర్చ్. దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఇండియా. కాబట్టి యవ్వన బిడ్డలు జాగ్రత్త. మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫోన్లు కొనిచ్చేసాం. ఆ పిల్లలు ఇప్పుడు 24 గంటలు ఫోన్లలో ఉన్నారు. దే వర్ అడిక్టెడ్. స్తోత్రం. అత్యవసరంగా ఏదైనా చూడండి, వినండి, అంతవరకే, కానీ దానికి బానిసలుగా మారొద్దు. డోంట్ బి ఎ స్లేవ్ టు యువర్ మొబైల్ ఫోన్, బట్ బి ఏ మాస్టర్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్. కొంతమంది ఆ యూట్యూబులు చూసుకుంటూ, కొంతమంది రీల్స్ చూసుకుంటూ, కొంతమంది అనవసరమైన విషయాలు చూసుకుంటూ. దయచేసి జాగ్రత్త. మన పిల్లలు ఏం చూస్తున్నారో ఏంటి, వాటిని జాగ్రత్తగా వాచ్ చేయండి. వాళ్ళ జీవితాలని మనమే నాశనం చేయకూడదు అనే విషయాన్ని ఒక దేవుని సేవకునిగా గుర్తు చేస్తున్నాను. ఈ సమయంలో మనం మన యవ్వన తరానికి, యంగ్ జనరేషన్ కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మా యంగర్ జనరేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము వయసు పెరుగుతుంది, పెద్దవాళ్ళం అవుతున్నాము, తల నెరుస్తుంది, మేము ముసలోళ్ళం అయిపోతున్నాం. మా యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, ప్రభా సంఘానికి వారు ఫ్యూచర్. వారి మీద అనేకమైన ఆశలు పెట్టుకున్నాం మేము. వారు ఇంటర్నెట్కో, లేకపోతే యూట్యూబ్లకో, లేకపోతే సోషల్ మీడియాకో, లేకపోతే మొబైల్కో వారు బానిసలుగా మారడానికి వీల్లేదు నాయన. మా యవ్వన బిడ్డలు ఉన్నటువంటి క్లచెస్ ఆఫ్ సాటన్లోంచి వారిని మీరు విడిపించమని అడుగుతున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజుల్లో అనేక మంది బాప్తిజం తీసుకునే యవ్వన బిడ్డలు, మందిరానికి రాని యవ్వన బిడ్డలు, వాక్యం చదవని దేవుని బిడ్డలు, ప్రభువా ప్రార్థన చేసుకుని యవ్వన బిడ్డలు ఉన్నారు. ఏదో వర్షిప్ అని చెప్పేసి కాస్త హడావిడి చేస్తున్నారే కానీ మా యవ్వన బిడ్డలు, ఏదో వాక్యాలు ఫార్వర్డ్ చేస్తూ హడావిడి చేస్తున్నారే కానీ మా యవ్వన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులను కొట్టక మానకుడి అని మీ వాక్యంలో రాయబడిన, ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు మీ చేత కొట్టబడాలి, శిక్షించబడాలి, వారు సరిచేయబడాలి. ప్రభువా, మా యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూత్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చర్చెస్లో వారం వారం జరుగుతున్న యూత్ మీటింగ్స్ కొరకై మీకు వందనాలు. ప్రభా, చాలా చోట్ల యూత్ మధ్యలో వర్క్ లేదు, యూత్ రావడం లేదు, ఏదో ఆలస్యంగా వస్తున్నారు, ఫార్మాలిటీగా వచ్చి కూర్చొని వెళ్తున్నారు ఆరాధనలకి. కాబట్టి మా యూత్ మధ్యలో ఒక గొప్ప ఉద్యమాన్ని మీరు తీసుకున్నామని అడుగుతున్నాం. ప్రభా, యూత్ను డైరెక్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి మీ దాసుల్ని, సంఘ పెద్దల్ని, సంఘ సువార్థికుల్ని మీరు వాడుకోమని అడుగుతున్నాం.
తండ్రి మీకు వందనం చేయిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో సమర్పిస్తూ మీ వాక్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినం అపవాది క్రియల గురించి, లేకపోతే అపవాది యొక్క కార్యాల గురించి. అపవాది యొక్క కార్యాలు నిలిచి ఉండే కార్యాలు కాదు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయి. అంటే దాని అర్థం అవిశ్వాసము, నిరాశ, పగ లేదా ప్రతీకారము అనేవి నశించిపోతాయని అర్థం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి, నిలబడాలి. ఇవి దే వుడ్ ప్రవైల్, దే వుడ్ స్టాండ్. ఇవి మూడు నిలుస్తాయంటే దాని అర్థం విశ్వాసానికి వ్యతిరేక పదమైనటువంటి అవిశ్వాసం, అవిశ్వాసము, నిరీక్షణకు వ్యతిరేక పదమైనటువంటి నిరాశ, అవిశ్వాసము, నిరాశ, అంతేకాకుండా ప్రేమకు వ్యతిరేక పదం ప్రతీకారం, ద్వేషం, ఈ మూడు నశించిపోతాయి. ఈ మూడు శ్రేష్టమైనవి కాదు. ఈ మూడిట్లో ఏది శ్రేష్టమైతే ఏది చెప్పలేము. ఈ మూడు నిష్ప్రయోజనమైనవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవికమైన ప్రేమ విప్లవం ముందు పగ, ప్రతీకారం చల్లారిపోతాయి. దైవికమైనటువంటి నిరీక్షణ విప్లవం ముందు స్తోత్రం, నిరాశ, నిస్పృహలన్నీ కొట్టిపారవేయబడతాయి. దైవికమైనటువంటి ప్రేమ విప్లవం ముందు ద్వేషం, పగ, ప్రతీకారాలన్నీ సమాధవుతాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది క్రియల్ని లయము చేయుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను అని 1 యోహాను పత్రికలో మనం చూస్తున్నాం. అవును, అపవాది క్రియలు లయం కావాలి, నాశనం కావాలి. అపవాది క్రియలు అంతమైపోవాలి. అపవాది క్రియలు అదృశ్యమైపోవాలి. మన దేశంలో అపవాది క్రియలు ఉండడానికి వీల్లేదు. ఆలోచన పుట్టించడం, అనుమానం కలిగించడం, అంతేకాకుండా ఆవేశించడం, లేకపోతే ఆంతర్యములో ప్రవేశించడం, ఇవి అపవాది యొక్క పనులని. అంతేకాకుండా అనుబంధాన్ని తెంపేయడం, ఆత్మీయులతో అనుబంధాన్ని తెంపేటట్టు చేస్తుంది. 11 మంది శిష్యులతోనూ ఒక ప్రభువుతోనూ ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకొని ఆ రాత్రి సమయం చీకట్లో కలిసిపోయినటువంటి ఒక వ్యక్తిని గురించి ఆలోచించండి. రేపెళ్ళొచ్చు వాడు ప్రధాన యాజకుల్ని కలుసుకోవడానికి, పరిశీలన శాస్త్రుల్ని కలుసుకోవడానికి రేపెళ్ళొచ్చు, రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చు. కానీ చీకట్లో వెళ్ళిపోయాడు. వాడు చీకట్లో నడుస్తాడు. చీకట్లో వాడికి దారి తెలుసు. ప్రధాన యాజకుల ఇంటికి వాడికి దారి తెలుసు, దేవాలయానికి దారి తెలుసు. కానీ శిష్యత్వానికో, పశ్చాత్తాపానికో, ప్రార్థనకో, ప్రేమకో దారి వాడికి తెలియదు. దేవుని స్తోత్రం. పాతాళ లోకానికి దారి వాడికి తెలుసు, కానీ పరలోకానికి వాడికి దారి తెలియదు. ఈ 4 విషయాలు అపవాది క్రియల గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం. దయచేసి మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తున్న విషయమే, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్, బెల్ సింబల్ క్లిక్ చేయండి, తద్వారా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంతేకాకుండా GMC సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో పాత మెసేజ్లు, ఓల్డ్ మెసేజ్లు అన్నీ అప్లోడ్ అవుతున్నాయి. అంతేకాకుండా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే ఆదివారం మా స్థానిక సంఘంలో నేను చేసేటువంటి ప్రసంగాలు అవన్నీ లైవ్, దాని యొక్క లింక్స్ మీకు అందుబాటులో ఉంటాయి. లింక్స్ క్లిక్ చేసి మీరు సందేశాలు చూడొచ్చు, కామెంట్లు పెట్టచ్చు. దానికి ఆ సందేశాల యొక్క అవుట్లైన్స్, క్వశ్చన్స్ అవి నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 13th chapter verse 23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకుని చుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను 23వ వచనము, TPT అనగా ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి చదువుతున్నాను. స్తోత్రం. ద డిసైపుల్ that Jesus dearly loved was at the right of him at the table and was leaning his head on Jesus. ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నాడు అన్నానికి ఆయన మీద తల ఆనించుకున్నాడు, అనగా ఆయన మీద వాలిపోయాడు, ఆయన మీద ఒరిగిపోయాడు.
ఒక పందిరికి తీగ అల్లుకొని పోయినట్లుగా అలాగా ఈ వ్యక్తి యేసు దగ్గరికి, యేసుకు మరింత క్లోజ్గా మారాడు. భోజనం చేయాలి, అయినప్పటికీ ఆ ప్రేమను బట్టి ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత, నెలల తర్వాత కలుసుకున్నట్టు కాదు, వాళ్ళు కలిసి ఉన్నారు, అయినప్పటికీ కూడా ఒక ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, యోహానుకు యేసుకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. మన వాడుక భాషలోని బైబిల్లో కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. స్తోత్రం. ఈలోపు నేను కన్నడ కూడా చదువుతాను. కన్నడలో 13వ ಅಧ್ಯಾಯము 23వ ವಚನ. ಸ್ತೋತ್ರ. ಶಿಷ್ಯರೊಳಗೆ ಯೇಸುವಿಗೆ ಪ್ರಿಯನಾಗಿದ್ದ ಒಬ್ಬನು ಆತನ ಎದೆಯ ಹತ್ತಿರ ಒರಗಿಕೊಂಡಿದ್ದಾನೆ. స్తోత్రం. యేసుకి ప్రియమైన వాడు యేసు గుండెలకు ఆనుకొని కూర్చున్నాడు. చదువుదాం వాడుక భాషలో. స్తోత్రం. యేసు ప్రేమించిన శిష్యుల్లో ఒకడు, యేసు ప్రేమించిన శిష్యులలో ఒకడు. అందరిని ప్రేమించలేదు, అందరూ ప్రేమకు పాత్రులు కాలేదు, 12 మంది ప్రేమించబడలేదు. ఒక ఆయన వెళ్ళిపోయాడుగా, బయటికి వెళ్ళిపోయాడుగా. యేసు పక్కనే కూర్చొని ఉండి సీమోను పేతురు ఆ శిష్యునితో, చాలండి, దేవుని స్తోత్రం, ఆయన పక్కనే కూర్చున్నాడు. క్లోజ్గా అంటుకొని అతుక్కొని రాసుకొని కూర్చుంటున్నాడు. రాసుకొని పూసుకొని అంటారు చూడండి, అటువంటి రిలేషన్. దేవుని స్తోత్రం. క్లోజ్ రిలేషన్షిప్, మంచి క్లోజ్ ఫ్రెండ్, బోజం ఫ్రెండ్ అంటారు, అనగా సన్నిహితమైనటువంటి స్నేహితుడు. దావీదు యోనాతానుల స్నేహంలాగా చూడండి, వీళ్ళ యొక్క స్నేహము మనకు కనిపిస్తుంది. యేసుతో స్నేహాన్ని ఇంచుమించు వీళ్ళందరికీ యేసుతో ఎంత కాలంగా అనుబంధం ఉందో యోహానుకు కూడా అంత పెద్ద అనుబంధం ఉంది. కాకపోతే యోహాను ఎందుకు ఇంత క్లోజ్ అయిపోయాడు? యోహానుకు మధ్య యేసు మధ్యలోని గ్యాప్ ఎందుకు తగ్గిపోయింది? వాళ్ళ మధ్యలోని దూరం ఎందుకు తగ్గిపోయింది? మరింత సన్నిహితంగా ఎందుకు మారగలిగాడు? మిగతా వాళ్ళు 11 మంది అంటనట్టుగా ఉంటే, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటే, ఈ రోజుల్లో కూడా చాలా రిలేషన్స్ టచ్ మీ నాట్గా హలో హాయ్ అంతే. హాయ్ అని మొదటి సందేశం అయితే బాయ్ అనేది తర్వాత సంగతి, తర్వాత మెసేజ్. హాయ్ బాయ్లు తప్ప మన రిలేషన్స్లో ఏమీ కనిపించడం లేదు. చాలా రిలేషన్స్లో ఎందుకండి, వాళ్ళతో ఎందుకండి, ఆమెతో ఎందుకండి, అతనితో ఎందుకండి, వాళ్ళతో వద్దులేండి. హాయ్ బాయ్ అనేటువంటి రిలేషన్స్తోనే మన రిలేషన్స్. మానవ బంధాలు బలహీనమైపోతున్నాయి. స్తోత్రం. మానవ బంధాలు వ్యాపార బంధాలు అయిపోతున్నాయి. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయి గనిభవించి, స్తోత్రం, గడ్డగట్టుకొని పోయి నిర్జీవంగా మారిపోయి, అది ఈనాటి మానవ బంధాలు. స్తోత్రం. ఏదేమైనప్పటికీ ఒక మనిషికి పెద్దగా పరిచయం లేనప్పటికీ, కొన్నిసార్లు కొంతమందితో స్నేహం ఎలా ఉంటుందంటే, పెద్దగా పరిచయం లేకపోతే చాలా కాలంగా పరిచయం ఉన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు ఓపెన్గా ఉంటారు. ఓపెన్గా ఉన్నప్పుడు, ఇద్దరు ఓపెన్గా ఉన్న వ్యక్తులు కలుసుకున్నప్పుడు వాళ్ళ అనుబంధం ఎంతకాలంగా ఉంది అనే ప్రాముఖ్యమే కాదు. నాకు అనేక సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఈ మధ్య కాలంలో పరిచయమైన కొంతమంది, లేకపోతే కొంతకాలం క్రితం పరిచయం వాళ్ళు మరింత సన్నిహితులయ్యారు. ఎవరు సన్నిహితులు అవుతారో, ఎవరు దూరస్తులు అవుతారో, సుదూర తీరాల్లో ఉన్నట్టుగా ఉంటారో మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ మన స్నేహాలన్నీ యేసును చేరుకోవడానికి, యేసును కలిసి మహిమపరచడానికి, యేసుతో మనం చేస్తున్న నడకను తెంపుకోకుండా ముందుకు సాగడానికి ఉండాలి మన స్నేహాలు. దేవుని స్తోత్రం. ఆత్మీయ ప్రయోజనాల నిమిత్తమై ఉన్నట్టు స్నేహాలుగా ఉండాలి, కానీ ఆత్మీయ పతనాల నిమిత్తం ఉండేటువంటి ఏర్పడేటువంటి స్నేహాలుగా మన స్నేహాలు ఉండకూడదు. సరే, దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడింది మన టైటిల్, ఆనుకోవడం. ఏంటి అనుకోవడం? ఏంటి అనుకోవడం కాదు, ఆనుకోవడం. అనుకోవడం అంటే నేను ఇలా అనుకుంటున్నానండి తలంచూడడం. ఆనుకోవడం వేరు, అనుకోవడం వేరు. ఇక్కడ మనం అనుకోవడం కాదు, ఆనుకోవాలంటే అనుకోవాలి, ముందు అనుకోవాలి. యోహాను పేతురు మీద అనుకున్నాడని కాదు, వాళ్ళెవరూ ఒకరి మీద ఒకరు అనుకున్నట్టుగా లేదు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం యేసు మీద అనుకున్నాడు. యేసు హృదయ స్పందన వింటూ హీ బికమ్ వెరీ క్లోజ్ టు జీసస్. దీన్ని అక్షరార్థంగా ఆలోచించవచ్చేమో, కానీ
ఆత్మీయంగా కూడా దీన్ని మనం ఆలోచించవచ్చు. స్తోత్రం. 25వ వచనంలో రాయబడింది, అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు. స్తోత్రం. రొమ్మున ఆనుకొనుచుండెను అని రాసి ఉంది. 23వ వచనంలో మరల రాయబడింది, యేసు రొమ్మున ఆనుకొనుచుండెను, ఆనుకొనుచు. ఏంటి? ఇంకా మరింత ఎక్కువగా ఆనుకుంటున్నాడు. యేసుతో ఉన్న సంబంధం స్పిరిచువల్, యేసుతో ఉన్న సంబంధం ఆత్మ సంబంధం. యేసుతో ఉన్న సంబంధం ఫిజికల్ కాదండి. ఆత్మ సంబంధాలన్నీ ఫిజికల్ కాదు, ఆత్మ సంబంధాలన్నీ ఆత్మ సంబంధమైనవి, స్పిరిచువల్గా ఉంటాయి, బిబ్లికల్గా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనుకోవడం గురించి మనం ఆలోచించినప్పుడు ఒక మాట నాకు గుర్తొస్తుంది. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం పేజీ నెంబర్ 116 మరియు 117. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములు చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. కాబట్టి వారు ప్రభువుని ఆనుకుంది ఎవరిని? ఎవరళ్ళు? స్తోత్రం. వారు కూడి ఎవరళ్ళు అని మనం కొద్దిగా ఆలోచిస్తే, ఎవరి చేత అయితే అనగా ఈ మిషనరీ బృందం చేత, అనగా 52వ వచనం 13:52, అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. అనగా శిష్యులు ఒక్క శిష్యుడు కాదు, అనేక మంది శిష్యులు. అనగా యోహాను సువార్తలో 13వ అధ్యాయములో యేసును ఆనుకున్న ఒక్క శిష్యుని మనం చూస్తున్నాం. ఇంకొక 20 అధ్యాయాల తర్వాత, స్తోత్రం హల్లెలూయా, 20 కాదు అంతేలేండి, 21 అధ్యాయాల తర్వాత యేసు రొమ్మున ఆనుకున్నటువంటి, ప్రభువును ఆనుకున్నటువంటి 13వ అధ్యాయంలో అక్షరార్థంగా ఆనుకున్న, అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో ఆత్మీయంగా ఆనుకున్న. ఈ మాట చెప్పినప్పుడు మనకందరికీ తెలిసిన మాటే. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో మనకందరికీ తెలిసిన మాటే. అక్కడక్కడ ప్రామిస్ కార్డులో, క్యాలెండర్లో ఎక్కువగా కనిపించే మాట, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎలానగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆనుకున్నవాడంట విశ్వాసం ఉంచి ఉన్నాడట. స్తోత్రం. ఆనుకోవడం అంటే విశ్వాసం ఉంచడానికి గుర్తు. అక్షరార్థంగా ఆనుకోవడం, ఫిజికల్గా ఆనుకోవడం, కానీ ఆత్మ సంబంధంగా దాన్ని వ్యాఖ్యానిస్తే, దాన్ని వివరణ ఇస్తే అది విశ్వసించడం. దేవుని స్తోత్రం. ఆధారపడ్డం. కొన్నిసార్లు మనం ఆనుకుంటాం. పెయింటింగ్ వేసిన డోర్ని అప్పుడే ఆనుకున్నాం అనుకోండి, అప్పుడే కొత్తగా కట్టిన గోడను ఆనుకున్నాం అనుకోండి, ఆ గోడ పడిపోయే అవకాశం ఉంది. కొన్ని మనం ఆనుకోవాలనుకుంటున్నవి నమ్మదగినవి కాదు. మనం ఆనుకోవాలి అనుకున్నటువంటి వస్తువులు, ఆనుకోవాలనుకున్న వ్యక్తులు నమ్మదగిన వాళ్ళు కాదు. కానీ ఆనుకోవాలి అనుకుంటున్న ప్రభువు మాత్రం నమ్మదగిన వాడు. స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ కొద్ది ముందుకు వచ్చేద్దాం. ఆనుకోవడం అనేటువంటి విషయాన్ని మనం ఆధారంగా చేసుకొని 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఎవరి గూర్చి ఇలాగ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా. చాలండి. ఇక్కడ 23వ వచనము 22వ వచనం మనం చూస్తే, ఎవరి గురించి ఇలాగ చెప్పాను అనేటువంటి అనుమానము యోహానుకు వచ్చినట్లేదు. యోహాను డిఫరెంట్గా ఉన్నాడు. యోహాను యేసు యొక్క ప్రేమను ఆస్వాదిస్తూ, యేసు యొక్క స్పర్శను ఆస్వాదిస్తూ, ఏ స్పర్శ ద్వారా అనేకులను స్వస్థపరిచాడు, అదే స్పర్శ ద్వారా సేద తీరుతున్నటువంటి భక్తుని మనం చూస్తున్నాం. యేసు స్పర్శ ఒక స్త్రీకి స్వస్థతనిచ్చింది. ఒక స్త్రీకే కాదు, చాలామందికి. అదే సమయంలో యేసు స్పర్శ కొంతమందిని సేద తీరుస్తుంది. The touch of Jesus not only heals the people, it comforts the people. ఒకరి తల మీద చేయి వేసి నిమిరి వారి దగ్గర తీసుకుంటే
కంఫర్ట్ ఫీల్ అవుతారు, ఏడుస్తారు, కదిలిపోతారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి ఆనుకున్నవాడు అనుమానించడు. అనుమానానికి అక్కడ తావులేదు. యేసు హృదయంలో ఏముందో అందరికన్నా ఎక్కువ ఎరగగలిగిన వాడు, ఎరగడానికి శక్తి కలిగిన వాడు యోహానే. దేవుని స్తోత్రం. అనుమానించే అవసరం లేకుండా మనం జీవించాలి. ఎందుకు అనుమానించడం? వై యూ డౌట్? నీవు ఆయన్ని అనుమానించవద్దు, కానీ నీ సందేహాన్ని, నీ అనుమానాన్ని అనుమానించు. ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఎందుకు నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఎందుకు అసలు అనుమానపడుతున్నాను? వాట్ ఈస్ దిస్? నువ్వు ఆయన్ను కాదు అనుమానించాల్సింది, నీ అనుమానాన్ని అనుమానించాలి. యూ డౌట్ యువర్ డౌట్. స్తోత్రం. నీ అనుమానాన్ని అనుమానించావనుకొచ్చి పాడు అనుమానం, ఇది అవసరం లేదు మనకు, దాన్ని చెత్త బుట్టలో వేయాల్సిన పరిస్థితి. దేవుని స్తోత్రం. ఆనుకున్నవాడు అనుమానించేటువంటి అవకాశం లేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 24వ వచనం. గనుక ఎవరి గురించి ఆయన చెప్పెను అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సీమోను పేతురు నేరుగా అడగొచ్చు, నేరుగా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు చేత తిట్టించుకున్నటువంటి గద్దింపు పొందిన సందర్భాలు ఉన్నాయి. స్తోత్రం. ఇప్పుడు ఆయనకి మీడియేటర్ అవసరం లేదు, యోహాను ద్వారా అడిగించాల్సినటువంటి అవసరత లేదు. కానీ యోహానును వాడుకుంటున్నాడు. భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగాయి అనుకోండి, మధ్యలో బిడ్డలు బలి పశువులు అవుతారు, బలవుతారు. అమ్మకి నాన్నకి మధ్యలో మీడియేటర్గా, అంటే మీ డాడీకి ఇలా చెప్పు అని తల్లి అన్నప్పుడు, మీ మమ్మీకి ఇలా చెప్పు అని డాడీ అన్నప్పుడు, ఏంది మీరు మాట్లాడుకోకుండా మధ్యలో ఏది మమ్మల్ని అటు పంపించండి మీడియేటర్లుగా ఏంటి? బిడ్డలు మనం మీడియేటర్లుగా వాడుకోవాల్సిన అవసరం లేదు. అలగడాలు లేదా గొడవ పడ్డాలు కలహపడ్డాల యొక్క అవసరత లేదు. ఎవరో ఒకరు తగ్గితే సమస్య ఉండదు. తగ్గనంతకాలం సమస్యలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. స్తోత్రం. కుటుంబ జీవనాల్లో మనం ఎలా ఉన్నాం అనేది ఆలోచించాలి. ఎవరో ఒకరు తగ్గాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, ఇలాగైతే పేతురు యోహాన్ని అప్రోచ్ అయ్యాడు, యోహాన్ వచ్చేసి ఇంకెవరిని అప్రోచ్ అయ్యాడు? ఎవరిని అప్రోచ్ కాలేదు. గుర్తుపెట్టుకోండి, ఆనుకునేవాడు ఇతరుల మీద ఆధారపడ్డు. ఆనుకునేవాడు, నేను ఎవరి మీద అయితే ఆనుకున్నాను, నేను నా ప్రభువునే మీదే ఆనుకున్నాను, ఆయన మీద ఆధారపడతాను, ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా చూడండి, మీడియేటర్షిప్ అనేది కనిపిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం గత దినాల్లో ఆలోచించిన విషయాలు. స్తోత్రం. 22వ వచనం. ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను, ఆంద్రేయ పిలుపును యేసుతో చెప్పిరి. చూడండి, గ్రీసు దేశస్తులేమో పిలుపు దగ్గరకు వచ్చారు, పిలుపు ఆంద్రేయతో చెప్పాడు, ఆంద్రేయ పిలుపు కలిసి యేసు దగ్గరికి వచ్చారు. డైరెక్ట్గా రాలేరా? అయ్యా మేము మీడియేటర్లుగా ఉండవండి, మీరు డైరెక్ట్గా. మనము దేవుని సేవకులమైన మేము మీడియేటర్లం కాదు. మీడియేటర్ల యొక్క అవసరత లేదు, మధ్యవర్తుల యొక్క అవసరత లేదు. యేసు మాత్రమే మధ్యవర్తి, మిగతా వాళ్ళు ఎవరు మధ్యవర్తులు కాదు. పాస్టర్లమైన మేము మధ్యవర్తులం అని చెప్పేసి మేము చెప్పుకుంటుంటాం. ఉన్నది నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనతో పాటు పాస్టర్లందరూ కూడా మధ్యవర్తులే లేదు. మధ్యవర్తి ఒక్కడే, ఒక్క మధ్యవర్తులు చాలు, 100 మంది మధ్యవర్తుల యొక్క అవసరత లేదు. పాస్టర్లకి దేవునికి మధ్యవర్తి ఎవరు? మనుషులకి, వారు పాస్టర్లైనా విశ్వాసులైనా వాళ్ళకి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, యేసు అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. నేను మీకు మధ్యవర్తి లాంటి వాడిని పౌలు ఎక్కడా చెప్పుకోలేదు. మనం మధ్యవర్తులం కాదు, యేసు మాత్రమే మధ్యవర్తి. కొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి. ఆయన నరునికి దేవునికి మధ్యవర్తి అయిపోయాడు, ఆయన మధ్యవర్తి. దేవుని స్తోత్రం. హీఈస్ ద మీడియేటర్. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆనుకున్నవాడు అనుమానపడ్డు, ఆనుకున్నవాడు ఆధారపడ్డు ఇతరుల మీద. డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తాడు, డైరెక్ట్ స్పీచ్లో ఉంటాడు, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నాడు.
మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13:25. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు, ప్రభువా ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. ప్రభువా వాడెవడని ఆయన అడిగాను. ప్రభువును అడుగుతున్నాడు, అడగడానికి తెగించాడు. అడగడానికి తెగించలేని పరిస్థితి యోహాను సువార్త 21 మనం చూస్తున్నాం. ఆయన ప్రభు అని వారికి తెలిసినదని నీవు ఎవడని శిష్యుల్లో ఎవడను ఆయన్ను అడుగ తెగింపలేదు. స్తోత్రం. 11 మంది శిష్యులు అడగలేకపోయారు. అప్పగించేవాడు ఎవడు చెప్పు మాకు. కానీ ఒక్క యోహాను మాత్రం అడిగాడు. అడగడానికి సంకోచించడు వాడు. ఆనుకునేవాడు అడుగుతూనే ఉంటాడు. అదేంటి ఇదేంటి అని అడుగుతాడు. డబ్బులు అడుగుతూ ఉంటాడని కాదు, భౌతికమైన అవసరాలు తీర్చమని అడుగుతుంటాడని కాదు, వాడు అడుగుతూ ఉంటాడు. ప్రభువా నాకు ఇంకా వాక్య ప్రత్యక్షతలు కావాలి, నాకు వరాలు కావాలి అని వాడు అడుగుతూనే ఉంటాడు. డబ్బులు కావాలనో లేదా సైకిల్ కావాలనో కారు కావాలనో బైక్ కావాలనో అడగడం లేదు. వాడు అడిగేది మాకు ఇంకా ఐ నీడ్ మోర్ గ్రేస్. దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు, నాకు ఆ వరాలు ఇవ్వు. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించడం నా కనులు తెరువమని అడుగుతాడు. స్తోత్రం. నువ్వేం అడుగుతున్నావు? ఆనుకునేవాడు అనుమానించడని, ఆనుకునేవాడు ఆధారపడ్డని ఇతరుల మీద, ఆనుకునేవాడు అడుగుతూనే ఉంటాడని. 13:26. 4వ విషయం. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. దేవుని స్తోత్రం. అయినప్పటికీ యూదా ఎందుకు అప్పగిస్తాడు? ఏంటిది? యూదా మంచోడే కదా, మనలో ఉన్నాడు కదా, మనలో రెస్పాన్సిబిలిటీ తీసుకునే వ్యక్తి కదా, మన క్యాషియర్ కదా అని ఎవరు అడగడం లేదు. వాళ్ళు పస్కా భోజిస్తూ పస్కా మత్తులో ఉన్నారు, తిండి మత్తులో ఉన్నారు. కాబట్టి విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. 4వ విషయం, వాళ్ళు ఆనవాళ్ళు పొందుకుంటారు. వాళ్ళకి క్లూ దొరుకుతుంది, హింట్స్ దొరుకుతాయి. కొన్ని యేసు ద్వారా మనకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. యేసు ద్వారా మనకు కొన్ని ఆధారాలు, రుజువులు, నిదర్శనాలు దొరుకుతాయి. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఆనుకోవడం ద్వారా ఆనుకునేవాడు అనుమానపడ్డని, ఆనుకునేవాడు ఇతరుల మీద ఆధారపడ్డని, ఆనుకునేవాడు అడుగుతూనే ఉంటాడని, ఆనుకునేవాడు ఆనవాళ్ళు పొందుకుంటాడనే విషయాలు మనం తెలుసుకున్నాం. యేసును ఆనుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.